నా దేశం అంటే నాకు ఇష్టం. నా దేశం బాగుపడాలి. నా దేశం మీద ఎటువంటి అపవాది కన్ను పడకూడదు. నా దేశం దేవుని చేత సంరక్షించబడాలి. నా భారతదేశం అంతా దేవుని సన్నిధిలో పట్టబడాలా, అది సంరక్షించబడాలి. 29 రాష్ట్రాల మీద కంచె వేయబడాలి. కేంద్ర పాలిత ప్రాంతాల మీద కంచె వేయబడాలా. శత్రువు కోటలు కోల్చబడాలా. హల్లెలూయా. మన దేశంలో కూడా ఉండే కుట్రదారులు ఉంటారు, దుర్మార్గులు ఉండరా? మన దేశంలో కూడా ఉంటారు వాళ్ళు. కానీ మన దేశంలో ఉంటారు, కానీ మన దేశాన్ని సపోర్ట్ చేయరు కుట్రదారులు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మన దేశం ప్రేమను చులకన చేసుకుని, లోకు చేసుకుని వాళ్ళ పన్నాగాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు వెదజల్లే వాళ్ళు కూడా అక్కడక్కడ లేకపోలేదు. కానీ నిజమైన కుట్రదారులు ఎవరో కనిపెట్టడం చాలా కష్టమైన రోజులు అయిపోయినాయి ఈ రోజులు. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుడారా, దేశాన్ని సంరక్షించే వాళ్ళు, దేశాన్ని ప్రేమించి దేశాన్ని బాగు చేసే వాళ్ళనేమో చేతగానోళ్ళుగా, తెలివిలేని వాళ్ళుగా, ఉన్మాదులుగా, మత సంబంధమైన వ్యక్తులుగా, మత సంబంధమైన ద్వేషాలు తీసుకొచ్చి దేశాన్ని పాడు చేసేవాళ్ళు, దేశాన్ని బాగు చేసే వాళ్ళకు చూపిస్తున్న భయంకరమైన మనస్తత్వాలు కూడా యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్నాం. మన మధ్య సహోదరులు ఉండే ఏమంటే హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు, ఈ మనస్తత్వాల మధ్య విభేదాలు తెచ్చే దుర్మార్గులు ముందు పట్టుకోవాలి. వాళ్ళు నిజమైన దేశద్రోహులు. వాళ్ళు బప్పం గడుపుకోవడానికి కక్షలు పూర్తిమైన రాజకీయాలు చేస్తున్న మనస్తత్వాలు కూడా ఉన్నాయి. ఇటువంటి టైంలో ఏం చేయబడాలి అంటే, నేను భారతదేశం కొరకు ప్రార్థించవలసిన వాడిని ఉన్నాను. సంఘాలందరూ, సేవకులందరూ, ప్రతి మతస్థుడు దేవుని సందులో ప్రాధేయపడాలా. దేవా మా దేశాన్ని కరుణించు అని అడగాల. ఇక దేవుడు తప్ప మనకు దిక్కెవరు లేరు. శత్రువు ఎలాంటి పన్నాగాలు పన్నుతున్నారో వాళ్ళ మైండ్లు యేసు నామములో మార్చబడాలి. వారి కుట్రపూరితమైన ఆలోచనలు మార్చబడాలి. ఆ భయంకరమైన అపవాది యొక్క వేసే బాణాల నుండి, ఆ యొక్క భయంకరమైన తలంపుల నుండి మా దేశం రక్షించబడాలి, విడిపించబడాలి. ఆ శత్రువు యొక్క తలంపులో ఉన్న ఆ క్రూరత్వం యేసు నామములో అణిచివేయబడాలి.